ఇటీవలి కాలంలో స్కూళ్లలో జరుగుతున్న పరిణామాలు తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నాయి. అటు పాఠశాల యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా భయపెడుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే పిల్లలు కొట్టుకుంటున్నారు. కారణాలు చిన్నవైనా పెద్దవైనా పిల్లల మధ్య జరుగుతున్న ఫైటింగ్ అది ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోతున్నది. ఎందుకోసం ఎట్ట జరుగుతుంది? పిల్లలపైన ఏ ప్రభావం బలంగా పనిచేస్తుంది? పేరెంట్స్ కానీ స్కూల్ కానీ ఏం చేయాలి? పిల్లలకు ఎట్లా చేస్తే పిల్లలు సరైన దారిలో వెళ్ళే అవకాశం ఉంది? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సైకాలజిస్ట్ చాలా గీత గారు మన దగ్గర. గీత గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇటీవల జరిగిన 2-3 సంఘటనలు, 2 రోజుల కింద జరిగిన కోటిలో జరిగిన ఒక స్కూల్లో జరిగిన సంఘటన, పిల్లలు కొట్టుకొని చనిపోయారు. అంటే ఫైటింగ్లు చేసుకొని చనిపోయేంత వరకు ఏ పరిణామాలు ఏ ప్రభావాలు వాళ్ళ మీద అనుకోవాలి పిల్లల మీద? ప్రభావాలు ఏంటి అనేది ఒకటి. అసలు ఈ వయసులో స్కూల్కి పోయే వయసులోనే ఈ టీనేజ్లోనే ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఈ పిల్లలు ఒక రకమైన పాలపొంగు లాంటి వయసు వీళ్ళది. అంటే వీళ్ళలో చాలా ఎమోషన్స్ చాలా హై తీవ్రతలో ఉంటాయి. అయితే ఈ ఎమోషన్స్ అనేవి నాకు ఇప్పుడు ఎమోషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, లేదా వాటిని ఎక్కడొక్కడికి డిస్ప్లేస్మెంట్ చేయాలి. అయితే వాళ్ళు కన్స్ట్రక్టివ్గానైనా డిస్ప్లేస్ చేయొచ్చు, డిస్ట్రక్టివ్గానైనా చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే డిస్ట్రక్టివ్ వేలో ఈ ఎమోషన్స్ నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. రెండవది, వీళ్ళలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది ఉన్నప్పుడు స్కూలే ఒక అవకాశం అయిపోయింది, వాళ్ళకి చదివే ఒక అవకాశం అయిపోయింది. ఈ ఎనర్జీ కూడా హెల్దీ అవుట్లెట్ అనేది లేదు. ఇంతకుముందు చూసినట్టయితే ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండేటివి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళలో ఎనర్జీ అవుట్లెట్ అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. తర్వాత వాళ్ళు చాలా ఎగ్జైటెడ్ ఉంటారు, ఈ వయసులో చాలా ఎగ్జైటెడ్ ఉంటారు, అడ్వెంచరస్ ఉంటారు, ఏదో చేయాలా ఏదో తెలుసుకోవాలా. ఎప్పుడు ఇంకోటి ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలలో. అంటే నేను కూడా అనేది లేదు వీళ్ళలో. ఇప్పుడు నేనే హీరో, నేనే ఐడెంటిఫై చేయాలా, నేనే గెలవాలా, అన్నిట్లలో నేనే ముందుండాలి. అయితే ఈ తపన ఎక్కువైపోయి ఆటోమేటిక్గా దానిలో ఈ కాన్ఫ్లిక్ట్లోకి వస్తున్నారు పిల్లలు. కాన్ఫ్లిక్ట్లోకి వచ్చినప్పుడు ముందర వాడి మీద కోపం వచ్చింది అనుకోండి, ఎట్లా చూపిస్తే నేను ఆటోమేటిక్గా ఫైటింగ్లోకి, అంటే ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు కూడా ఈ పిల్లలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే పిల్లలు స్కూళ్ళల్లో కొట్టుకోవడం అనేది వాళ్ళ కొత్తది కాదు, చాలా ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. చిన్న చిన్న విషయాలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మంచిగా అవుతారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న గాయాలకే, చిన్న చిన్న వాటికే వీళ్ళు గాయాల పాలు కావడం, లేకపోతే హాస్పిటల్ అయిపోవడం. నిన్న జరిగిన, ఇందాక మనం విజువల్లో కూడా కొన్ని చూసినాం, పిల్లలు ఇట్లా కొట్టుకుంటున్నాడు, ఒక అబ్బాయి కింద పడిపోయాడు, హాస్పిటల్ తీసుకొని చనిపోయాడు. బలహీనత కూడా ఉందా? ఇప్పుడు మనం చెప్పినట్టయితే వివేకానంద గారు ఉక్కు నరాలు ఇనుప కండరాలు అన్నాడు. అంటే బాగా తినండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, బాగా బలంగా ఉండండి. అసలు వీళ్ళకి చదువుకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు. చదువు అంటే కూర్చొని చదవడం, మగ్గప్ చేయడం, ఎగ్జామ్ రాయడం, ఇంటికి రావడం, పడుకోవడం, లేదా మొబైల్, టీవీ, ఇంటర్నెట్, ఇవన్నీ వీళ్ళ ప్రపంచం అయిపోయినప్పుడు స్కూల్లో కూడా గ్రౌండ్ ఉండాలనేది ఒక రూల్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు గ్రౌండ్లోనే కొట్టుకున్నారు అఫ్ కోర్స్, కానీ గ్రౌండ్ ఉండాలా, ఒక ఆట ఉండాలా, ఫిజికల్ యాక్టివిటీని పీరియడ్ ఉండాలనేది ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా జీరో అయిపోయినాయి మనకు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడము, ఆటలు అనేది, ఆట అంటే మొబైల్ గేమే. ఇప్పుడు బయట ఆట అనేది లేదు ఇంకా వాళ్ళకి. మరి ఇంకా ఇనుప కండరాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉక్కు నరాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ పిల్లలకి? కాబట్టి మీరు అన్నట్టుగా విగ్గా ఉన్నారనంటే ఫిజికల్గా కొంత వాళ్ళలో ఇది తక్కువనే ఉంటుందని కూడా మనం చెప్పచ్చు. ఈ కొట్టుకోవడంలో కూడా అండి, మామూలుగా అయితే దెబ్బను ఇట్లా కొట్టుకోవాలి, ఆ టీచర్లు అక్కడే ఉంటారు, ఇంట్లో పొద్దున్న పేరెంట్స్ అన్ని చెప్పి పంపుతారు. కానీ ఇట్లా కొట్టడం అనే దాంట్లో కూడా వీళ్ళు ఒక పద్ధతి కనపడుతుంది. అది ఇంత పాత బస్సులో కూడా అట్లే అయింది. ఏ ప్రభావం వాళ్ళ మీద ఉన్నట్లు ఇప్పుడు చూసి, అంటే సినిమాలో హీరో బాగా కొట్టాడు అనుకోండి, ఫైటింగ్ చేసేవాడు హీరో. సో ఇది హీరోయిజం అనేది కూడా ఎక్కువ అయిపోయింది. ద స్టూడెంట్ హూ ఫైట్స్ ఈజ్ హీరో నౌ. సో ఈ కొట్లాటలు చేసిన వాడు, ముందుకు వచ్చిన వాడు, బాగా అందరికీ కనిపించిన వాడు స్కూల్లో హీరో అయిపోతున్నాడు. సో దీనికోసం కూడా ఈ పిల్లలు ఏంటంటే గుర్తింపు కోసం అనమాట, ముందుకు వచ్చి నేను అనే దానికోసం వీళ్ళు ఫైటింగ్లోకి వెళ్తారు ముఖ్యంగా, అది చెప్పొచ్చు. ఇంకా ముందుకెళ్తే వీళ్ళ ప్రవర్తన, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇలాంటి ప్రవర్తన ఎందుకు, ఇందాక ఎవరు అడుగుతున్నారు అసలు ఈ సైకాలజీ ఎలా వస్తుంది వీళ్ళకి అని అడుగుతున్నారు. ఒక ఆయన వస్తుంటే ఇలా వస్తున్నానని చెప్తే, అంటే ఈ సైకాలజీ అంటే చెప్పండి, అసలు సైకాలజీ అంటేనే ప్రవర్తన. మరి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అయితే కాన్ఫ్లిక్ట్ వచ్చిందానికి, ఇద్దరి మధ్యలో ఏదైనా కొట్లాట వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సమస్య పరిష్కారం తెలిసేది పిల్లలకి. ఇప్పుడు సమస్య పరిష్కారం ఏం లేదు, నీకు నాకు సమస్య వచ్చి వెళ్ళి తనడమా, లేకపోతే తిట్టడమా, అబ్యూస్ చేయడమా, ఏదో ఒకటి చేయడం. ఇంకొకటి 10 మందితో కలిసి పనిచేసే తత్వం కూడా నేర్పించాలి. టీమ్ బిల్డింగ్ అనేది, టీం వర్క్ చేయడము. ఒక 10 మంది ఉంటే కలిసి ఎలా పనిచేయాలనేది టీం వర్క్, అది కూడా ఇప్పుడు ఏమీ లేదు. ముగ్గురు కూర్చున్నారంటే ఇద్దరు ఒకటవుతాడు, ఒకడవుతాడు, ఆటోమేటిక్గా ఫైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా లోతులోకి వెళ్తే అండి వీళ్ళకి అసలు ఓర్పు అనేది లేదు. ఇప్పుడు పిల్లలలో ఓర్పు లేదు. అంటే ఆన్ టోస్ ఉంటున్నారు అనమాట. ఆన్ టోస్ అంటే కావాలంటే కావాలి,
గ్రాటిఫికేషన్ ఎక్కువైపోయింది, ఇడ్ ఎక్కువైపోయింది. ఇడ్ అంటే ఏం లేదు సార్, ప్లెజర్ సీకింగ్ అనమాట. నాకు కావాలంటే కావాలా. అంటే ఇందులో రీజన్ చూసాను నేను ఇందాక వింటున్నప్పుడు, అదేదో సిస్టర్ చెల్ల ప్రేమలో పడింది దానివల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు. అంటే అవునో కాదో తెలియదు, మనకు తెలియదు, ఏదో చెప్పారు. సో నేనేమంటున్నాను, కారణాలు ఏదైనా ఇలా కొట్టుకోవడం వరకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళలో ఎంత అది ఉంది చూడండి, ఇడ్ ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళ పిల్లలకు అది ఇంటి దగ్గర నేర్పాలనా లేకపోతే కనుక బడిలో టీచర్లు నేర్పాలనా? అంటే సర్దుకుపోయే తత్వం కానీ ఇవన్నీ ఎక్కడ నేర్పించాలని. అంటే ప్రతి బిడ్డకు కూడా ఇల్లు అనేది మొదటి బడి. అమ్మ కూడా టీచరే అంటారు, అక్కడి నుంచి మొదలవ్వాలనేది అందరం ఒప్పుకోవాల్సిందే. అయితే రెండవది ఇంకా అంటే ఆర్గ్యుమెంట్లోకి అంటే మనం డిస్కస్ చేస్తే మంచిది, 40 మంది పిల్లల్ని ఇక్కడ టీచర్ చూసుకోవాలా, 2 బిడ్డల్ని అమ్మ చూసుకోవాలనేది. నేను అంటాను మొదలవ్వడం మాత్రం ఇంటి నుంచే మొదలవ్వాలా. ఏది నేర్పించినా ఒక వ్యక్తి ఎలా అవుతాడు అనే దాని మీద ఖచ్చితంగా అమ్మ ప్రభావం ఎక్కువ ఉంటుంది, తర్వాత నాన్న ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది స్కూల్స్. మనకు ఇప్పుడు WHO కావచ్చు, యునిసెఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చక్కటి లిస్ట్ ఇచ్చారు. 13 లైఫ్ స్కిల్స్ బడిలో నేర్పించాలి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, 10 మందిలో కలిసి ఎలా ఉండాలా, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలా, తనను తాను ఎలా తెలుసుకోవాలా, వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని లేదా ముందర వాళ్ళ ఎమోషన్స్ని ఎలా తెలుసుకోవాలంటే ఎంపతి అంటాం. అంటే ముందర వాళ్ళ బాధని మనం అర్థం చేసుకునే శక్తి. ఇవన్నీ కూడా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చి దీనికి ట్రైనింగ్ ఇచ్చి అంతా చేసినా కూడా నిజంగా యాక్షన్లోకి వస్తే ఏ స్కూల్లో కూడా లైఫ్ స్కిల్ టీచింగ్ అనేది జరగడం లేదు. సో చదువుతో పాటు జీవితం యొక్క పాఠాలు కూడా నేర్పించాలి వీళ్ళకు, అది దీనికి సొల్యూషన్ అండి. కానీ మీరు గమనించండి, నగరంలో అర్బన్ బేస్డ్ ఉన్న వాటిలోనే ప్రైవేట్ స్కూళ్ళలో ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. రూరల్ బేస్డ్లో ఇవి అంత ఎక్కువ రావట్లేదు. అంటే అర్బన్లో ఎందుకు ఇట్లా ఉంది? ఇక్కడ మళ్ళీ డిసిప్లిన్ అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ అన్నిట్లలోకి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూస్తుంటాం, మాట్లాడుతుంటాం. అక్కడ ఒక పద్ధతి డిసిప్లిన్ అనేది ఉంది. ఇంకా అంటే లైన్లో వెళ్ళాలంటే వెళ్తారు, పిల్లలు ఇలా కూర్చోండ్రా అంటే కూర్చుంటారు, ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్తే క్యూలో వెళ్తారు. ఇప్పుడు ఏమైపోయింది, మనకు ఫ్రీడమ్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. ఫ్రీడమ్ ఇవ్వాలి, టీచర్స్ కొట్టకూడదు, తిట్టకూడదు, ఇలా ఇవన్నీ వచ్చాయి. అంటే కొట్టమని చెప్పట్లేదు నేను ఇక్కడ, కానీ ఒక డిసిప్లిన్ అనేది మన దగ్గర ఏమైందంటే ఫ్రీడమ్ అనే పర్యాయ పదం వచ్చేసింది. డిసిప్లిన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, డిసిప్లిన్ వద్దు. కానీ డిసిప్లినే, ఫ్రీడమే. ఫ్రీడమ్ షుడ్ బి ఇన్ ద లిమిట్స్. ఒక ఫ్రేమ్లో ఉండాలి ఫ్రీడమ్ అనేది. స్కూల్ వాతావరణంలో అది పూర్తిగా లోపించింది. నేను పర్సనల్గా ఒక స్కూల్ వెళ్ళాను, పేరు చెప్పను, నేను ఒక ప్రైవేట్ స్కూల్, 50 మంది పిల్లలు కూర్చున్నారు. వాళ్ళు మేనేజ్ చేయడానికి నాకు అరగంట పట్టింది. అసలు వాళ్ళని కుదురుగా కూర్చోబెట్టడానికి అరగంట పట్టింది నాకు. తర్వాత వాళ్ళతో మాట్లాడాను. నేను ప్రిన్సిపల్తో ఒకటే చెప్పాను, అయ్యా నేను ఇంకోసారి రావాలని అంటే మీరు రెగ్యులర్గా ఒక కౌన్సిలర్ని పెట్టుకోండి, తర్వాత నన్ను పిలవండి, నా గంట వేస్ట్ మీ గంట వేస్ట్ అని చెప్పాను. ఇది పరిస్థితి ప్రైవేట్ స్కూల్స్లో. సో చూసే నాదుడు లేడు. ఇలా వెళ్ళి చెప్పాలని ప్రయత్నాలు చేసినా కూడా అది అరకొరగానే నడుస్తుంది. సో లైఫ్ స్కిల్ కోచింగ్ అనేది పైనుంచే రావాలండి, స్కూల్ స్థాయి నుంచి కాదండి, పైనుంచి అంటే పాలసీ నుంచో లేదా గవర్నమెంట్ నుంచో కిందకి వస్తే బాగుంటుంది. ఇంకొకటి, ఈ పిల్లలకి మంచి మర్యాద నేర్పించడానికి ఒక మెంటార్ ఉండాలా. టీచర్స్ పని చేస్తారు పాపం, ఫిజిక్స్ చెప్పేవాడు ఫిజిక్స్ చెప్తాడు, స్కూల్లో ఉండాలండి. ప్రతి స్కూల్లో ఒక మెంటార్ ఉండాలా. అయితే మన దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మెంటార్స్ ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కౌన్సిలర్స్ ఉన్నారు. మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు గురుకులాల్లో మన కౌన్సిలర్స్ ఉన్నారు, ఇప్పుడు పెట్టారు, మిత్రాస్ అని పెట్టారు, కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో లేరు. ఎందుకు? మేము వెళ్ళి అప్రోచ్ చేసి అడిగి అయ్యా కౌన్సిలర్ని పెట్టుకోండి అయ్యా అని అంటే వీ హ్యావ్ ఇనఫ్ టీచర్స్ అంటారు. ఇనఫ్ టీచర్స్ కాదు, ఇక్కడ ఒక్క కౌన్సిలర్ని పెట్టుకోమని చెప్తున్నాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మళ్ళీ నేను మొదటికి వస్తాను, ఎమోషనల్ అవుట్లెట్ లేదు వీళ్ళకి. వాళ్ళ బాధని షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, కోపాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలు బస్సులోను ఆటోలోను వచ్చేటప్పుడు వాళ్ళు ఏం షేర్ చేసుకుంటున్నారని ఒక్కసారి విందాం సార్. వాళ్ళు ఏం షేర్ చేసుకుంటున్నారని అంటే ఖచ్చితంగా కూర్చొని వీడు మొబైల్ వాడు మొబైల్ వీడు వాట్సాప్లో మెసేజెస్ ఉన్నాయి, కానీ కమ్యూనికేషన్ కంప్లీట్గా పోయింది. ఇప్పుడు మాట మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు లేవు అసలు. కొంత ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నారు, మగపిల్లలు అయితే జీరో. మగపిల్లలు మాట లేదండి. అయితే ఫేస్బుక్లో కనెక్ట్ అవ్వు, లేకపోతే వాట్సాప్లో కనెక్ట్ అవ్వు, ఇంకో కనెక్షన్ లేదు. 15 సంవత్సరాల వయసున్న వాళ్ళను తక్షణమే వాళ్ళను ప్రభావితం చేసేది ఏమిటి? మీడియా. ఎందుకంటే
83% ఆలోచనలు మీడియా అంటే డజంట్ మీన్ ఓన్లీ మీడియా, అన్ని మీడియా, వాడి కళ్ళతో చూసేదంతా మాస్ మీడియా మొత్తం అండి. ఈ అసలు చాలా పైశాచికమైంది. ఈరోజు మార్నింగ్ చూశాను రేప్ కేసు ఆఫ్ 1.5 year గర్ల్. ఇందాక ఏదో చదువుతుంటే అది చదివాను. అంటే ఇలాంటి విషయాలన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు, వింటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఆలోచనలు అవే వస్తాయి వీళ్ళకి. ఆలోచనలే మన డెస్టినేషన్. ఈ పిల్లలకు వచ్చే ఆలోచనలు వాళ్ళ ప్రవర్తన వస్తుందండి. ఆ ప్రవర్తన ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ అవుతుంది, వాళ్ళ డెస్టినేషన్ అవుతుంది. సో ఇక్కడ థాట్ లెవెల్లో వాళ్ళని ఆపాలా. అసలు థాట్ అవేర్నెస్ ఎక్కడిది? ముందు వాడ అవేర్నెస్సే లేదు బిడ్డలకి. వాళ్ళకి నువ్వేంటి చెప్పు నాన్న అని ఒక 10 నిమిషాలు మేము అడుగుతాం కూర్చోబెట్టి, 10 నిమిషాలు కూడా తన గురించి తను మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎమోషనల్ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ బిడ్డలకి? ఇంట్లో పేరెంట్స్ పిల్లలు ఇంట్లో రాత్రి పడుకునే వరకు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే, 3-4 గంటలకు మించి ఇంట్లో ఉండరు. ఆ ఇంట్లో ఉన్న 2-3 గంటలైనా సరే పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్పాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళ పిల్లవానికి సంబంధించి అమ్మాయికి సంబంధించి ఎట్లా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి? అసలు ఒకటేంటంటే అసలు ఏం మాట్లాడాలని వెనక సిరిగ్గానే మాట్లాడాలి. అసలు వీళ్ళు మాట్లాడడమే లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలనేది సెకండ్ వస్తుంది సార్. అసలు మాట్లాడితే చాలు వీళ్ళు. అయితే మాట్లాడడం అంటే కలిసి భోజనం చేస్తున్నామని మొన్న ఒక ఫోటో చూశాను. కలిసి భోజనం చేస్తున్నామని చెప్పారు, అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఆ ఫోటో చూపించారు మొన్న. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రియల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అయితే ఈ పిల్లలతో మాట్లాడేది ఏమంటే ఒక్కసారి తల్లి తండ్రి పిల్లతో మాట్లాడంటే నువ్వు చదువుకోవాలరా, నువ్వు చదువుకోవాలరా, నువ్వు చదువుకోవాలరా తప్ప ఇంకో మాట చెప్పట్లేదు వీళ్ళు. సో ఆ విలువలు అనేవి ఇన్కల్కేషన్ జరగాలంటే అమ్మా నాన్నకి ట్రైనింగ్ కావాలా. మొన్న రీసెంట్గా అదే చెప్తూ వస్తున్నాం మేము. దయచేసి తల్లిదండ్రులు ట్రైనింగ్ తీసుకోండి. పిల్లల పెంపకం అనే దానికి ఎక్కడ ట్రైనింగ్ లేదండి. అంటే తీసుకోవట్లేదు, ట్రైనింగ్ లేదని కాదు, ఉంది మా లాంటి వాళ్ళు ఇస్తారు కానీ తీసుకునేవాళ్ళు లేడు. కానీ ఇప్పుడు మన అందరం ఏ ట్రైనింగ్ తీసుకున్నాము? ఏ ట్రైనింగ్ తీసుకున్నాడు అమ్మా నాన్న? మన అమ్మా నాన్న మన అమ్మా నాన్న కొంత ఇంగిత జ్ఞానం ఓ పద్ధతి పాడు ఉండేది వాళ్ళకి. ఇప్పుడు చూస్తే వీళ్ళకి బేసిక్ థింగ్సే తెలియట్లేదు. ఏది చెప్పొద్దో అదే చెప్తున్నారు, ఎలా మాట్లాడొద్దో అదే మాట్లాడుతున్నారు, ఎలా చెయ్యొద్దో అదే చేస్తున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళకి కావాల్సిందే ట్రైనింగ్. కానీ స్కూళ్ళల్లో కూడా అండి క్వింటాలు పుస్తకాలు వచ్చి వాటిలో రాసి డైరీలు రాసి ఇంటికి పంపిస్తున్నారు. పేరెంట్స్ అవి పట్టించుకోవడం లేదు. కాబట్టి ట్యూషన్ టీచర్ని పెడతారు సార్, హోమ్ ట్యూషన్ అని పెడతారు ఇప్పుడు. హోమ్ ట్యూటర్. తల్లికి టైం లేదు, తల్లి సీరియల్ చూస్తుంది, వీడు హోమ్ ట్యూటర్ వస్తాడు, 5,000 ఇస్తాడు, హోమ్ ట్యూటర్ చెప్పిపోతాడు. కాబట్టి అక్కడ కూడా కమ్యూనికేషన్. ఇంతకుముందు కనీసం హోంవర్క్ అన్నా చేయించేవాళ్ళు. హోంవర్క్ చేస్తున్న టైంలో నాన్న ఇది ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు అనే దాంట్లో కూడా కొంత ట్రైనింగ్ జరిగేది పిల్లలకి. ఇప్పుడు అది కూడా లేదు. హోమ్ ట్యూటర్స్ వస్తాడు, వాడు చదువు చెప్తాడు, బ్యాగ్ మొత్తం సర్ది పెట్టిన తర్వాత అమ్మ భోజనం పెడుతుంది, వాడు భోజనం చేస్తాడు, వీలైతే ఒక వీడియో గేమ్ ఆడుకుంటాడు, నిద్రపోతాడు. ఇది స్కెడ్యూల్ వీళ్ళకి డే మొత్తం. ఇప్పుడు ఇదే క్లాస్ రూమ్లో అండి పిల్లలు పొద్దున ఫస్ట్ పీరియడ్ నుంచి సాయంత్రం స్కూల్ వదిలేంత వరకు కలిసే ఉంటారు కదా. పిల్లల మధ్య చిన్న తగాదాలు వచ్చినప్పుడు వెంటనే స్కూల్ యాజమాన్యం దాదాపు చాలా స్కూళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నారో లేదో కానీ ఎట్లా పర్యవేక్షణ చేయాలి, వెంటనే పిలుచుకొని వాళ్ళకి ఎట్లా చెప్పాలి పిల్లలకి? ఆ వెంటనే పిలుచుకొని చెప్పడాన్ని కౌన్సిలింగ్ అంటారండి. అయితే నేను ఒకటే మాట అంటాను, మన టీచర్స్ మన గురువులు కావచ్చు, వాళ్ళకి దండం పెట్టాలి కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతి తెలియదు వాళ్ళకి. దయచేసి టీచర్స్ అందరూ కూడా కౌన్సిలర్స్ అవ్వాలా. ఆ కనీసం బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్ వీళ్ళందరూ నేర్చుకోవాలా. నేర్చుకుంటే మాట్లాడే పద్ధతి. ఇద్దరు కొట్లాడుకొని వస్తే ఏమరా ఎందుకు కొట్టిన వాడిని, బుద్ధి లేదా, వీడిని ఎందుకు కొట్టినా అంటే ఇది కాదండి. దిస్ ఈజ్ నాట్ ద వే. కోపం వచ్చింది వాడికి, నాన్న నీ కోపం రావడం ఆ సందర్భంలో సహజమే కానీ అని మొదలు పెడితే వాడు వింటాడు. ముందు రాగానే నువ్వు తప్పు ఇవాల్యుయేట్ చేసేస్తారు, వాళ్ళని జడ్జి చేసేస్తారు. నాన్ జడ్జ్మెంటల్ ఉండాలి టీచర్స్. జడ్జి చేయకూడదు పిల్లలు. నీది తప్పు, నీది ఒప్పు అన్నాడంటే వీడు తప్పు అయిపోయింది ఆల్రెడీ. ఎవరు తప్పు కాదు. పిల్లలు ఇద్దరు కొట్లాడితే అండి ఎవరు తప్పు కాదు. పిల్లలు వీడు రైటే, వీడు రైటే. అయితే టీచర్స్ ఎలా డీల్ చేస్తున్నారనే విధానం మార్చాలి. వాళ్ళకు కొన్ని స్కిల్స్ పెంపొందించుకోవాలి. కొంత ప్రయత్నం చేస్తే మనం కొంత మార్పు తేవచ్చు, చాలా మార్పు తేవచ్చు అండి. మేము ప్రాక్టికల్గా చేస్తున్నాము, గవర్నమెంట్ స్కూళ్ళలో చేస్తున్నామండి. ప్రైవేట్ స్కూల్స్ దయచేసి కళ్ళు తెరవాలా. కౌన్సిలర్స్ని పెట్టుకోవాలి ప్రతి స్కూల్లో కూడా. ఈ కొట్లాటలన్నీ ఆగిపోతాయి బిడ్డలవి. థ్యాంక్ యూ అండి గీత గారు. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ చూడాలి. గంటల తరబడి స్కూల్లో ఉంచుకున్న స్కూలు యాజమాన్యం కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. సీసీ కెమెరాలతోనే సరిపోదు, అక్కడున్న టీచర్లు కానీ మెంటర్స్ కానీ నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పిల్లలకు చదువుతో పాటుగా మానసిక వికాస దాన్ని కూడా ఎదిగే తనాన్ని కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.